బ్యాక్ సైడ్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హిందుత్వం కోసం, హిందూ ధర్మం కోసం, హిందూ రక్షణ కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒకరు చిన్న కథ చెప్పి ముగిస్తాను. మనమందరం రెగ్యులర్ గా మన శివరాత్రి నాడు శివాలయం పోయినాం. శివాలయం పోతుంటే అందరూ కూడా రాళ్ళెక్కి మెట్లెక్కి లోపలికి శివలింగాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటాం. జనరల్ గా లోపల రాళ్ళ కాడ మెట్ల కాడ ఉన్నటువంటి రాయి అంటుందంట శివలింగం తోటి, అయ్యా నువ్వు రాయే నేను రాయే, నీకు నాకు తేడా ఏముంది? నిన్నేమో మొక్కుతున్నారు, నన్నేమో తొక్కుతున్నారు, మరి ఏమిటి తేడా, ఏమిటి వ్యత్యాసము? ఇద్దరం రాయలే కదా అన్నారట. అప్పుడు ఆ శివాలయం అన్నదట, నువ్వు రాయివే 2 దెబ్బలు కొడితే 4 ముక్కలై కాళ్ళ కాడ పడున్నావు. నేను నన్ను పూజించడానికి నన్ను ఎన్ని దెబ్బలు కొడితే ఈ స్థితికి వచ్చినా తెలుసునా? కాబట్టి నేను ఎన్నో దెబ్బలకు ఎన్నో రకాల దెబ్బలు నేను ఈ రకంగా తిన్న తర్వాత నన్ను ఈ రకంగా జనాలు పూజిస్తా ఉన్నారు. కాబట్టి హిందూ ధర్మం కోసం, హిందూ రక్షణ కోసం ఛత్రపతి శివాజీ మహారాజు సర్వస్వం 35 సంవత్సరాలు ఏమీ ఆశించకుండా దేశం కోసం, హిందూ ధర్మం కోసం, దేశ రక్షణ కోసం పనిచేసాడు. కాబట్టి మనం కూడా ఛత్రపతి శివాజీ వారసులుగా నిజాయితీగా మన కోసం అంటూ కాకుండా మన కోసం చేసుకుంటూ దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి. ఈ రోజులో కోవాబన్ గురించి ఒక స్టోరీ వచ్చింది. దగ్గర వేల ఆటోలలో కోవాబన్ అమ్ముతున్నారు. కోవాబన్ అమ్ముతూ ఉంటే దాని గురించి కనీసం మాట్లాడారు. 10 రూపాయల కోవాబన్ ఏడుకలు వస్తుందిరా, 10 రూపాయలకు ఒక బండి వస్తుంది, దాంట్లో కోవా పెట్టి ఏడుకలు ఇస్తారు, 10 రూపాయల కోవాబన్ అని చెప్పి మాట్లాడతాయి. ఒక్కరు కూడా దాని మీద పరిశోధన చేస్తున్నారు, దాని గురించి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. కానీ ఆ కోవా పన్ను అమ్మేటువంటి వ్యక్తి ఎవరంటే ఒక వలి అయినటువంటి ఒక ముస్లిం వ్యక్తి. కనీసం దాని మీద ఏ రకమైనటువంటి దర్యాప్తులు లేవు. అదే వ్యాపారం ఆగిపోయింది అని చెప్పేసి రాజకీయ నాయకులు వచ్చి అతనికి ఒక 10 లక్షల చెక్కులు ఇచ్చారు. ఒక లెఫ్టర్ వికెట్ యొక్క రాజకీయ నాయకులు వచ్చి 30 లక్షల చెక్కులు ఇచ్చారు. మన వల్ల హిందువులు కొందరు చందా చేసి 10 లక్షలు ఇచ్చారు. ముస్లింలు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అతనికి 50 లక్షల రూపాయల చెక్ అంతా చేసారు మొత్తము. అక్కడనే అదే ప్రాంతం లోపల కప్చుప్లు అమ్ముతున్నారు. కప్చుప్లు అమ్ముతుంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకు టైఫాయిడ్ వచ్చింది. అరే ఏమి అందరికి టైఫాయిడ్ వచ్చింది, ఏం సంగతి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే కప్చుప్లలో కలిపేటువంటి వాటరు బాగాలేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కప్చుప్ల పని చేపించేసారు. మరి వాళ్ళు కూడా చిన్నపాటి వ్యాపారస్తులే కదా, వాళ్ళకి ఎందుకు 10 రూపాయలు, వాళ్ళకి ఒక నెల జీతం కూడా ఇవ్వకుండా ఎందుకు సాయం చేసిరు? వీరికి 50 లక్షలు ఎందుకు ఇచ్చిరు? ఎవడబ్బా సొమ్మది? మీరు ఆలోచించాలా? మనం ఎవరి కోసం వేస్తున్నాం? కాబట్టి హిందువులారా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు ఎవరు కూడా హిందువుల గురించి పనిచేస్తారని చెప్పేసి కళలు కనొద్దు, భ్రమలు కనొద్దు కూడాను. హిందువులే కాపాడుకోవాలి, హిందుత్వాన్ని హిందువులే రక్షించుకోవాలి. చిన్న ఇబ్బందులు వస్తుండొచ్చు, పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేస్తుండొచ్చు, మనకు వ్యాపారాలలో ఇబ్బందులు వస్తుండొచ్చు, ఒక్కొక్కసారి నష్టాలు వస్తుండొచ్చు. ఇవన్నీ కూడా పేక మేడన్నట్టుగా గుర్తుంచుకోండి. వీటన్నిటి గురించి తగ్గించుకొని వాటన్నిటి గురించి ఫేస్ చేసి నిలబడితే శివలింగం లెక్క తయారవుతాం. మనం కూడా గుర్తుంచుకోండి హిందువులారా, హిందుత్వం కోసం, హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరు కూడా కనీసం రోజుకు 1 గంట సేపు సమయం ఇచ్చి పనిచేయాలని చెప్పేసి మన హిందూ వారి తరపున ఛత్రపతి శివాజీ యొక్క వారసులుగా హిందూ ధర్మ రక్షణ కోసం 1 గంట సేపు పనిచేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గులు, దేశద్రోహులు 1 గంట సమయానికి తెంకపోతారు. గుర్తుంచుకోండి హిందువులారా, ఉత్తర భారతదేశంలో ఎవరు మిగులుతలేడు, అందరూ కాల్ చేసిపోతారు. ఒక్కటే కారణం హిందువుల ఐక్యత. అరే ఇక్కడ ఓల్డ్ సిటీలో బాలాపూర్ లో రోహింగ్యాల అడ్డ ఎందుకు అయింది? మనలో ఐక్యత లేకపోవడం వల్ల. ఒక్కసారి హిందువులు పిడికిలు బిగించండి. ఈ రకంగా ఈ రోజు ర్యాలీకి వచ్చిరు. అరే 41 రోజు మనం అయ్యప్ప మాలేసుకుంటాం, అయ్యప్పని అవమానపరిచాం. ఒక్కరు కూడా మాలేసుకున్నటువంటి అయ్యప్ప స్వాములు బయటికి రారే. హనుమాన్ మాలేసుకుంటాం, హనుమంతుని దేవతల్ని దేవాలయ స్థలాలని కబ్జా చేస్తే మాట్లాడరే. మనం మాలేసుకోవడం వరకేనా? మరి రక్షించేది ఎవరు? మనమే. ఒక్కసారి కదలండి హిందూ సమాజం దేశం కోసం, ధర్మం కోసం, ధర్మ రక్షణ కోసం. ఖచ్చితంగా మంచి విజయాన్ని మనం పొందగలుగుతాం, చూడగలుగుతాం. రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు అయోధ్య దాటి బయటికి వెళ్తుండట, ఊరు మొత్తం దాటి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరు కూడా వెంబడి వచ్చిందట, రాము వెంబడి. స్వామి మీరు వనవాసానికి వెళ్తున్నారు, మీరు లేని ఎక్కడ దగ్గరాన్ని మేము చూడలేము, ఉండలేము, మేము మీ వెంబడి వస్తామని చెప్పేసి అంటే శ్రీరామచంద్రుడు అన్నాడట,
మీరు రాకండి, నా ఎమ్మడి వద్దు, చీకటి అయిపోయింది, మేము వచ్చినాం కంప్లీట్ గా అడవి దగ్గరికి, ఇక్కడ పులులు క్రూర మృగాలు ఉన్నాయి, దయచేసి మీరు వెళ్ళిపోండి, చీకటి అవుతుంది, మీరు వెళ్ళిపోండి అని అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరు ఉండదు ఇక్కడ, వెళ్ళిపోండి అని చెప్పిందట. సరే అని చెప్పేసి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వెళ్ళిపోయినట. ఇంకా కొంతమంది అట్లే ఉన్నారట. అరే మీరెందుకున్నారు అంటే, స్వామి మీరు మగవాళ్ళు ఆడవాళ్ళు వెళ్ళిపోమన్నారు, మరి మాకేం చెప్పలేదు అన్నారట. యువకులారా గుర్తుంచుకోండి, ఆ రోజు మాకేదైనా వరం ఇవ్వని చెప్పని అడిగితే, ఇది త్రేతాయుగము తర్వాత ద్వాపరయుగం తర్వాత కలియుగం వస్తుంది. ఈ కలియుగంలో రాజకీయమైనటువంటి పార్టీ ఉంటది, ఆ పార్టీలో మీకు కొందరికి అవకాశం దొరుకుతుంది అని చెప్పి ఈ రోజు హిందువులతో ఓట్లు వేయించుకొని ఇటువంటి కొచ్చాగాలు చాలా మంది ఉన్నారు, హిందూ ద్రోహులు, హిందూ ధర్మ ద్రోహులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓట్ వేసేటప్పుడు కూడా ఆలోచించాలి, వీడు హిందుత్వం కోసం పనిచేస్తాడా, హిందూ నాశనం కోసం పనిచేస్తాడా, కళ్ళు నుండి కబోదిలాగా చూడనట్టుగా ఉంటాడా, మనమే నిర్ణయించుకోవాలి. ఆలోచించి ఓటు వేయాలి. ఎవరైనా సరే ఈ ప్రతి ఒక్క హిందూ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా మరి ఒక ఆలోచన పద్ధతిని, మరి ఒక వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు ఉండకూడదని చెప్పేసి రేపు అవకాశం ఇచ్చినటువంటి పూలగిరి పట్టణ కార్యకర్తలందరికీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై భవానీ, జై భవానీ.